యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంత ఈజీయా? యూట్యూబ్లో గ్రో అవ్వడం, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం, యూట్యూబ్లో వ్యూస్ తెచ్చుకోవడం అంత ఈజీయా? నేను చెప్తాను ఈ వీడియోలో మీకు. నా పేరు ఠాకూర్ సాయి కుమార్ సింగ్ అండ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. నేను ఒక వర్కింగ్ మ్యాన్ని. 8 to 9 hours షిఫ్ట్ ఉంటుంది. బట్ స్టిల్ నేను యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 3-4 years అయిపోయింది. నేను దాంట్లో కంటెంట్ వేయడం స్టార్ట్ చేసి ఒక 1-2 weeks అయింది. ఫేస్ రివీల్ చేయడం, కెమెరా ముందు రావడం అనేది ఈజీ కాదు. నేను చాలా ట్రై చేసి ఫైనల్లీ నేను కరేజ్ తెచ్చుకొని ఒక నైట్ అర్ధరాత్రి వర్క్ చేస్తున్నప్పుడు నేను నా ఫస్ట్ బ్లాగ్ హిందీలో వేశాను. హిందీలోనే బ్లాగ్స్ చేస్తూ వచ్చాను. నేను ఇప్పుడు 8-11 బ్లాగ్స్ చేశాను నేను. కానీ నా హిందీ కొంచెం నా మదర్ టంగ్ హిందీయే అయినా కానీ నా హిందీ వచ్చేసి కొంచెం హైదరాబాద్ స్లాంగ్లో ఉంటుండే. అంతా ప్యూర్ హిందీ మాట్లాడడం నాకు కష్టం అవుతుండే. అందుకోసమే నేను నా తెలుగులో నా ఫస్ట్ బ్లాగ్ ఇది వచ్చేసి. అండ్ ఇప్పుడు కూడా మీరు రాబోయే రోజులలో నా బ్లాగ్స్ అన్ని తెలుగులోనే చూస్తారు. కమింగ్ టు యూట్యూబ్ పార్ట్, యూట్యూబ్ జర్నీ అనేది ఈజీ కాదు. మనం అనుకుంటాం బ్లాగ్స్ చూసేటప్పుడు, ఆ వీడియోస్ చేసేటప్పుడు అది మనం కూడా చేయొచ్చు, ఇది చాలా ఈజీ అని చెప్పి. కానీ ట్రస్ట్ మీ, అది ఈజీ అస్సలు కాదు. దానికి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ యూట్యూబ్ జర్నీలో కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. బికాస్ నేను కూడా కూర్చొని అనుకునేవాడిని ఇది కూడా మనకు చాలా ఈజీ అని చెప్పి. అది అనుకునే ఒక 3-4 years నేను ఛానల్ ఓపెన్ చేసి కొన్ని వీడియోస్ వేసాను. బట్ కన్సిస్టెన్సీ లేనందువల్ల అది కంటిన్యూ చేయలేకపోయాను. కానీ ఒక 1 to 2 weeks నుంచి నేను చూస్తున్నాను యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేయడం, దాన్ని ఎడిటింగ్ చేయడము, దాన్ని మళ్ళీ దానికోసం థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేయడము, దాన్ని ప్రాపర్గా మళ్ళీ ట్యాగ్స్ వేసి డిస్క్రిప్షన్ యాడ్ చేయడం. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా అంటే చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది దీంట్లో. సో అందుకోసమే ఎవరైతే అనుకుంటారో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడం అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్లో బ్లాగ్ చేయడం చాలా ఈజీయో, అది కాదు. యూట్యూబ్లో చాలా డెడికేషన్, చాలా డిసిప్లిన్ అండ్ చాలా హార్డ్ వర్క్తో మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. కమింగ్ టు మై జర్నీ, నేను హిందీలోనే చెప్పాను కదా, హిందీలోనే బ్లాగ్స్ ఇస్తున్నానని చెప్పి. కానీ నాకు కొంచెం హిందీలో అంత ప్రొఫియన్సీ లేనందు వల్ల నేను నా బ్లాగ్స్ ఇక కంటిన్యూగా తెలుగులోనే వేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినా నేను. నేను వర్కింగ్ ప్రొఫెషనల్ నైట్ షిఫ్ట్ ఉంటుంది నాది. మొత్తం 9 to 6 షిఫ్ట్ ఉంటుంది. 9 to 6 షిఫ్ట్ అనేది ఓన్లీ మాట కోసమే. లాగౌట్ చేసే వరకు 7-7:30 అయిపోతుంది. దాని తర్వాత కూడా నేను నా బ్లాగ్స్ రికార్డ్ చేసుకుంటూ, దాన్ని ఎడిట్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను నేను. స్టార్టింగ్లో చాలా అంటే చాలా భయం వేసింది, చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. నేను అట్లా చేసిన కరేజ్ తెచ్చుకొని నా ఫస్ట్ బ్లాగ్ అనేది నేను వేసాను. ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎలాంటి కమెంట్స్ వస్తాయి, దాని గురించి నేను అస్సలేం ఆలోచించాను. ఎందుకంటే అది ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు తెలుగులో కూడా నాకు కొంచెం మాట్లాడడానికి నాకు కొంచెం భయం వేస్తుంది. అయినా కానీ నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం స్టార్ట్ చేయకపోతే ఏ పని కూడా మనము అది ఎలా ఉంటుందో, ఎలా చేయగలుగుతామో మనము తెలుసుకోలేము. మనం ఆలోచించుకొని కూర్చుంటాం ఇది ఈజీ మనం చేయొచ్చు అని చెప్పి అది చేస్తేనే తెలుస్తుంది. అండ్ నేను నా మొబైల్లోనే నేను బ్లాగ్స్ అని ఎడిట్ చేస్తున్నాను. కానీ నా నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల ఆ మొబైల్ స్క్రీన్ కంటిన్యూస్గా చూస్తుంటే నాకు కొంచెం హెడేక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకోసమే నేను నా పర్సనల్ పీసీ ఏదైతే పాత సిస్టమ్ ఉండేనో దాన్ని తీసి నేను రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నాది ఏదైతే ల్యాప్టాప్ ఉందో, ఇంకా ఏదైతే సిస్టమ్ ఉందో అది ఆఫీస్ పర్పస్. అండ్ దాంట్లో మనం వేరే యాప్స్ ఇలాంటి వర్క్ చేయడానికి మా ఆర్గనైజేషన్ ఒప్పుకోదాం చేయొద్దు కూడా. సో నాది ఒక పాత పీసీ, అది మోర్ దెన్ 10 to 15 years ఓల్డ్ పీసీ అనమాట. దాన్ని తీసిన తర్వాత తెలిసింది నాకు దాని మానిటర్ అండ్ కేబుల్స్ ఇంకా లేవు అని చెప్పి. మేము రీసెంట్లీ షిఫ్ట్ చేసినప్పుడు అవన్నీ డిస్పోజ్ చేసాము. సో నేను అట్లా చేసి ఒక ఫ్రీ మానిటర్ జుగాడ్ చేసుకున్నాను. అండ్ కొన్ని కేబుల్స్, కీబోర్డ్స్ ఏవైతే కావాలో దానికోసం నేను కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్నాను. 1850 rupees వరకు ఇది ఇక్కడ వరకు నా పీసీ స్టార్ట్ అయింది. అండ్ మా ఇల్లు వచ్చేసి కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది, మెయిన్ స్ట్రీట్కి దగ్గరలోనే ఉంటుంది. సో దానివల్ల చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండేది. సో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గించడానికి కోసం నేను ఒక ఈ మైక్ కూడా తీసుకున్నాను, విచ్ ఈస్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని. నేను ఇప్పుడు దాంతోనే నేను మాట్లాడుతున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది నేను ఇప్పుడు ఎడిటింగ్ కోసం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కానీ నేను ఎడిటింగ్లో అస్సలు నాకు ఏం రాదు. ఎడిటింగ్ చేయడం చాలా టఫ్ అనుకున్నాను. కానీ నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నా వీడియోస్ నేను ఎడిట్ చేస్తుంటే నాకు చాలా అంటే చాలా కష్టం అవుతుంది అనుకున్నాను. కానీ అస్సలు కష్టం అవ్వలేదు. చాలా అంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్ నాకు దొరికిందేమో, ఆర్ నా స్కిల్స్ మంచిగా ఉన్నాయేమో, నేను నా యూట్యూబ్ బ్లాగ్స్ అన్ని బాగానే ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాను. దాన్ని ఇంకా నేను కొంచెం అప్ స్కిల్ చేద్దామని చెప్పి సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం సిస్టంలో యూజ్ చేస్తే
కంటెంట్ అనేది క్లియర్గా ఉంటుంది, బ్లాగ్స్ కూడా మంచిగా ఎడిట్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ థింకింగ్ రాంగ్, అంటే మొబైల్లోనే ఈజీ, మొబైల్లోనే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, ఆర్ పీసీలోనే మంచి అవుట్పుట్ వస్తుందో లేదో నాకు కొంచెం మీరు కమెంట్స్లో చెప్పేయండి. అండ్ కమింగ్ టు మై వ్లాగ్ స్టైల్, నా వ్లాగ్ స్టైల్ ఇంకా నేను ఒక పర్టికులర్ నిష్ అని చెప్పి నేను డిసైడ్ అవ్వలేదు. నేను అనుకున్నాను నేను నా డైలీ వ్లాగ్స్ ఇస్తానని చెప్పి, మీతో పోయిన ప్రీవియస్ డేస్ వ్లాగ్స్ చేస్తే అలాంటి కంటెంటే ఉంది మొత్తం దాంట్లో కూడా నేను పర్ఫెక్ట్ అవ్వడానికే నేను ట్రై చేస్తున్నాను. అది నా పర్ఫెక్ట్ వ్లాగ్స్ అని నేను చెప్పలేను. ఐఎమ్ గివింగ్ మై 200% టు మేక్ మై సెల్ఫ్ పర్ఫెక్ట్ అండ్ గివ్ యూ ది ప్రాపర్ కంటెంట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్. దీని గురించి ఒక 3-4 వ్లాగ్స్ వచ్చి దీని ఒక సిరీస్ చేశాను. ఇది నిన్ననే ఆన్ అయింది అనమాట. ఒక 3-4 days ట్రై చేస్తుంటే నిన్ననే ఆన్ అయింది. మొన్న ఆన్ అయింది కానీ మన మానిటర్ ప్రాబ్లమ్, కేబుల్ ప్రాబ్లం వల్ల ఇది ప్రాపర్గా ఆన్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ ప్రాబ్లం వచ్చేసి నిన్న రిజాల్వ్ అయింది. అండ్ నా వ్లాగ్ స్టైల్కి వచ్చేసి ఇది ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ నేను అన్ని తెలుగులోనే చేస్తాను. మీరు నా కమింగ్ వ్లాగ్స్లో మీరు చూడొచ్చు ఎలాంటి స్టైల్ ఉంటుందో. నేను ఏదైతే మీనింగ్ఫుల్ కంటెంట్ ఉంటుందో, నేను చేస్తున్నప్పుడు నాకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో, ఇతరులతో షేర్ చేసుకోవాలనిపిస్తుందో అలాంటి వ్లాగ్సే నేను చేస్తాను. సో ఐఎమ్ ఏ మ్యారీడ్ మ్యాన్, ఐ హ్యావ్ 2 kids, a son and a daughter. వాళ్ళు స్కూల్కి వెళ్తారు. సో నా వర్క్ పరంగా నేను 8 to 9 hours షిఫ్ట్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇవన్నీ కూడా నేను చేసుకోవాల్సి వస్తుంది. మా కిడ్స్ నేను స్కూల్కి డ్రాప్ చేయడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వడం, ఇంకేమైనా వేరే పనులు ఉంటే అవి కూడా చేస్తాను. సో 8 to 9 hours షిఫ్ట్ కాకుండా ఇవన్నీ పనులు చేసుకుంటే ఐ ఆమ్ క్వైట్ బిజీ ఫర్ అబౌట్ 16 to 18 hours. సో ఆ 18 hours లో కూడా నేను నా యూట్యూబ్ జర్నీ అని స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను మీ ఫ్యూచర్లో వచ్చేసి చాలా మంచి మీనింగ్ఫుల్ కంటెంట్ ఇస్తానని చెప్పి. మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా సజెషన్స్ దీని గురించి ఇవ్వాలనుకుంటే, నా వీడియోస్ గురించి ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. దానివల్ల నాకు బ్లాగ్స్ చేయడం చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఏదైతే కరెక్షన్స్ చేసుకోవాలో మీ కమెంట్స్ చూసి నన్ను కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు నా పీసీ, నాకు ఒకవేళ పీసీ అనేది ఎడిటింగ్కి బెస్ట్ ఆప్షన్ అంటే ఎలాంటి ఎడిటింగ్ యాప్స్ వేసుకోవాలి, కొంచెం నాకు దాని గురించి సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఏమైనా వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఉంటే దాంట్లో కూడా కమెంట్స్లో దాని లింక్స్ వేసేయండి. సో దట్ నేను అది చూసి నేను ఎడిటింగ్ జర్నీ ఇంకా ఫాస్ట్గా నేను స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ పీసీ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 4GB ర్యామ్ ఉంది, ఇంటెల్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంది, అండ్ GB బోర్డ్ ఉంది. గ్రాఫిక్ కార్డ్ అవంతా ఉందో లేదో నాకు తెలియదు దాని గురించి. ఇప్పుడు వరకు అయితే బాగానే రన్ అవుతుంది. HDMIతో కనెక్ట్ చేశాను కానీ నాకు 1080 వరకు నాకు బాగానే రెజల్యూషన్ వస్తుంది. సో నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి, ఏ సాఫ్ట్వేర్ బాగుంటుంది, మనం పీసీలోనే కంటిన్యూ చేద్దామా లేకపోతే మనం మొబైల్లోనే ఎడిటింగ్ కంటిన్యూ చేద్దామా? ప్లీజ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్తో ఇవ్వండి. అండ్ ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే, నన్ను మీరు ఇంకా మీ ఫ్యూచర్ వీడియోస్లో చూడాలనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుస్తాను నేను మీతోని వేరే వ్లాగ్లో. అప్పటి వరకు బాయ్.